హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తున్నానండి. ముందుగా అయితే లేవగానే మొహం కడుక్కొని హాట్ వాటర్ తాగేస్తాను. తర్వాత ఇంకా వంట చేయడం నా పని అండి. వంటలోకి వచ్చేసరికి ఇంకా నేనైతే మెంతాకు కొంచెం వెజిటేబుల్ కర్రీ చేస్తున్నానండి. ఇదైతే సూపర్గా ఉంటుంది, ఒకసారి ఇలా తయారీ విధానం అయితే మనము కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి పోపు దినుసులు కొంచెం ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత మనం ఒక గుప్పెడు మెంతికూర వేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టమాటో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చూపించిన మసాలాలన్నీ ఇలా బాగా మిక్సీ కొట్టేసుకొని వేసేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసేసుకొని ఒక్కొక్క విజిల్ పెట్టేసుకుంటే చాలండి, ఉడికిపోతుంది. ఇంకా వేడివేడిగా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తింటుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే దాని కాంబినేషన్ అయితే చేసుకుంటున్నానండి. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. ఇలా ఒకసారి చేసుకోండి. మనం వెజిటేబుల్ ఒక్కొక్కటిగా కాకుండా ఇలా అన్ని వెజిటేబుల్స్ కలిపి చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. కూర కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో పోషకాలు అయితే అన్ని పుష్కలంగా ఉంటాయండి. మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ ఈజీగా తింటారు. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.